విజయనగర వైభవం. సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళా నిలయం ఈ విజయనగరం 1712లో విజయరామరాజుచే విజయ నామ సంవత్సరంలో విజయదశమి రోజున జయవారం నాడు శంకుస్థాపన చేయబడిన ఈ విజయనగరం కోట నేటికి అజేయంగా విజయానికి చిహ్నంగా అలరారుతోంది. ఒకనాడు వేటకై వచ్చిన విజయరామరాజుకు ఈ కోట ఉన్న ప్రాంతంలో కొండేళ్ళు వేట కుక్కలను తరుముతూ కనిపించగా ఆశ్చర్యపోయి అక్కడ కనిపించిన ఒక సూఫీ సాధువు అయిన వెంకటేశావళి బాబాను కారణం చెప్పమని అడిగారు. అది ఈ వేల మహత్యమని, ఇక్కడ కోట కడితే అది శక్తి దుర్భేద్యమై విజయానికి చిహ్నమై నిలుస్తుందని చెప్పారు ఆ బాబా. వెంటనే విజయరామరాజు ఇక్కడ కోట కట్టించి కుంభిళాపురం నుంచి రాజధాని విజయనగరానికి మార్చారు. ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ కోట నేటికి అభేద్యంగా నిలిచింది. స్వయంగా విద్యా పోషకులైన పూసపాటి గజపతి వంశీయుల పాలనలో ప్రసిద్ధ కళాశాలలకు, విద్యా సంస్థలకు నెలవుగా అఖండ ఖ్యాతి పొందింది ఈ నేల. అభినవ ఆంధ్ర భోజనిగా పేర్కొందిన ఆనంద గజపతి మహారాజు ఇక్కడి విద్యా సంస్థలకు నాంది పలికి లలిత కళలను ప్రోత్సహించారు. ఈ సీమకు ఆఖరి మహారాజైన టీవీజీ రాజుగారు తమ వంశస్థుల కళలను నెరవేరుస్తూ తన తండ్రి గారి పేరుతో 1958లో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మాన్సా సంస్థను స్థాపించారు. ఈ కోటను మరికొన్ని భూములను ట్రస్టుకు దానమిచ్చారు. వారి కుమారులైన ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజులు కూడా తండ్రికి తనయుడిగా పేరుగాంచి ఆ విద్యా సంస్థలను కొనసాగిస్తూ ప్రజా సేవలు చేస్తున్నారు. భారతదేశం మొత్తం మీద ఒక రాజనివాసమైన కోట యావత్తు విద్యా సంస్థల కోసం వినియోగించబడటం మనం కేవలం ఇక్కడే చూడగలం. ఆ వంశపు ఆడబిడ్డలు కూడా ప్రజా సేవ తక్కువే. రేవారాణిగా పేర్కొందిన మహారాణి అప్పలకు నాయన 1911 సంవత్సరంలో నెల్లిమలలో చంపావతి నది వద్ద సురక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. స్త్రీల కోసం ప్రత్యేకించి ఘోష ఆసుపత్రిని నిర్మించారు. ఈ నేలపై నడయాడిన విద్యను అభ్యసించిన మహామహులు ఎందరూ వివిధ రంగాలలో విజయనగర కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకవి గురజాడ కన్యాశునకం నాటకానికి ఊపిరి పోసింది ఈ నేలమీదే. హరికథలకు సార్థకత చేకూర్చిన పితామహుడు ఆదిభట్ల కథాగానం చేసింది ఇక్కడే. అమర గాయకుడు ఘంటసాల, గానకోకిల సుశీలమ్మ గళాలు సవరించింది ఈ సీమలోనే. ద్వారం వారి వాయువుల రాగాలు దేశమంతా వ్యాపించింది ఇక్కడ నుండి. కలియుగ భీముడు కోడి రాముడు కసరత్తు చేసింది ఈ నేలపైనే. సాలూరి రాజేశ్వరుడు పాతల బాణీలు కట్టింది జట్ట మీదే. వ్యవహారిక భాషోద్యమానికి పొడుగు పట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తినందించింది ఈ సీమలో. మహామహోపాధ్యాయులైన సంస్కృత పండితులు వేదాధ్యయనం చేసింది ఈ గడ్డపై. శ్రీభాష్యం అప్పలాచార్యుల గారు, సద్గురు శివానందమూర్తి గారు వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలకు నెలకు ఈ పురంలో. ఆంధ్రజాలని నాట్యం పుట్టింది ఇక్కడే. కావ్యకంఠ గణపతిని, పూజ్య త్రైలింగ స్వామి వంటి మహాయోగుల జన్మస్థలం ఈ నేల. తప్పిడికొంటూ జముకుల కథ వంటి జానపద కళారూపాలు రూపుదిద్దుకున్నది ఈ ప్రాంతంలోనే. పురాతన రామతీర్థ ఆలయం నుండి నేటి రామనారాయణ ప్రాంగణం వరకు ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఈ సీమలో వెలిసి ప్రజల సేవలు అందుకుంటూ అలరారుతున్నాయి. రాష్ట్రంలో తొలి బిఈడి కళాశాల ప్రారంభమైనది ఈ కోటలోనే. శత వసంతాల శారదా సదనము మన సంగీత కళాశాల. ప్రఖ్యాత సాంస్కృతిక పండితులకు నెలవు,
సంస్కృత కళాశాల 145 ఏళ్ల చరిత్ర కలిగినది. మహారాజ కళాశాల ఆనాటి మద్రాసు రాష్ట్రమంతటా పేరు పొందిన విజయనగరం కళాశాలలో చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు వచ్చేవారు. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు. అలా ఈ నేలపై నడియాడిన వారిలో కొన్ని పేర్లు తెలియని తెలుగువారే ఉండరు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, పెంగళి నాగేంద్రరావు, నూకల చినసత్యనారాయణ, యామిజాల పద్మనాభ స్వామి, నేదులూరి కృష్ణమూర్తి, పడుగటి గంటి కుటుంబరావు, శ్రీపాద పినాకపాణి, ఎస్వి రంగారావు, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి తదితరులు ఈ పుణ్యభూమితో ముడిపడిన వారు. సినీ రంగ దిగ్గజాలలో కూడా జేవి సోమయాజులు, జేవి రమణమూర్తి, గొల్లపూడి మారుతీరావు, టీజే శర్మ, రాధా కుమారి, చెళ్లపిళ్ల సత్యం వంటి ప్రముఖులు ఇక్కడ పుట్టి పెరిగిన వారే. ఇంత ఘన చరిత్రను తలదాల్చి ఇందరు మహానుభావుల పాదధూళితో పునీతమైన ఈ నేల యొక్క వారసత్వాన్ని మనమందరం నిలబెట్టుకుందాం. మన విజయనగర సంస్కృతిని, కళా సంపదను కాపాడుకొని భావి తరాలకు అందజేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఉత్తరాంధ్ర కల్పవల్లిలా పేరు పొందిన శ్రీ 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 పైడితల్లమ్మవారి చల్లని నీడలు అనుదినం పచ్చని పువ్వులా వికసించే సీమ ఈ విజయనగరం. పైడితల్లి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత మాత్రమే కాదు, ఈ ఊరి ఆడపడుచు కూడా. ఆ తల్లి జీవిత విషయాలు మరియు కన్నుల పండుగగా జరిగే సిరిమానోత్సవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించిన పూసపాటి విజయరామ గజపతి సహోదరి పైడి మాంబ. ఆమె చిన్ననాటి నుండి నిరంతర దేవీ ఉపాసకురాలు. 1757వ సంవత్సరంలో విదేశీయుల ప్రోద్బలంతో విజయనగరం మరియు బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది. అదే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోయిన బొబ్బిలి యుద్ధం. ఆ సమయంలో దేవీ ఉపాసనలో ఉన్న పైడి మాంబకు తన అన్న విజయరామరాజు యుద్ధంలో మరణించబోతున్నాడని దేవి హెచ్చరించింది. వెంటనే యుద్ధాన్ని ఎలా అయినా ఆపడానికి రథంలో బయలుదేరింది పైడి మాంబ. కానీ మార్గ మధ్యలోనే అన్నగారు మరణించారన్న వార్త తెలిసింది. అది విని తాను కూడా ప్రాణాలు త్యజించడానికి నిశ్చయించుకుంది ఆ బంగారు తల్లి. బాధపడుతున్న రథ సారథికి తాను దేవతై వెలసి ఈ విజయనగరాన్ని కాపాడుతానని, కోట వెనక భాగంలోనున్న పెద్ద చెరువులో ప్రతిమగా దొరుకుతానని ఆలయం కట్టి పూజించమని చెప్పింది. అక్కడే ప్రాణత్యాగం చేసి దేవిలో లీనమైంది పైడి మాంబ. అనంతరం మెత్సవారి సహాయంతో పెద్ద చెరువులో గాలించగా అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె విగ్రహం బయటపడింది. అప్పటి నుండి పైడితల్లి అమ్మవారు విజయనగరంలో కొలువు తీరి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులందరి కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటోంది. ప్రతి ఏడాది ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి ప్రత్యేక రీతిగా సిరిమానోత్సవం సంబరం జరుగుతూ వస్తుంది. విజయనగరంలో అమ్మవారికి 2 ఆలయాలున్నాయి. 3 లాంతర్ల దగ్గర ఉన్న ఆలయాన్ని చదురుగుడి, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆలయాన్ని వనంగుడి అంటారు. ప్రతి ఏడాది వైశాఖ మాసం 2వ వారంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వనంగుడి నుండి చదురుగుడికి ఊరేగిస్తూ తీసుకువెళ్తారు. దీనిని దేవరోత్సవం అంటారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి వెళ్లగానే వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం జరుగుతుంది. అనంతరం సిరిమాను సంబరం జరిగిన 14 రోజులకు అమ్మవారి విగ్రహాన్ని మరలా చదురుగుడి నుండి వనంగుడికి తీసుకువెళ్తారు. దీనిని ఉయ్యాల కంబాల ఉత్సవం అంటారు. ఇలా అమ్మవారు 2 ఆలయాల్లోనూ 6 నెలల పాటు పూజలు అందుకుంటుంది. ప్రతి ఏటా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని దర్శించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్ ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులు తరలి వస్తారు.
అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లిస్తారు. ముందుగా అమ్మవారు ఆలయ అర్చకుల కలలో సాక్షాత్కరించి సిరిమానుగా మలచవలసిన చెట్టు ఆచూకీ తెలియజేస్తోంది. అమ్మవారు చింత చెట్టును మాత్రమే దీనికోసం ఎన్నుకోవటమే విశేషం. అమ్మవారు సూచించిన విధంగా ఆ చెట్టును గుర్తించి యథావిధిగా పూజించి తీసుకువచ్చి సిరిమానుగా తయారు చేస్తారు. సిరిమాను సంబరం జరిగే ముందు రోజు తోడేళ్ల ఉత్సవాన్ని చేస్తారు. ఆ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పాలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూసపాటి గజపతి రాజు కుటుంబీకులు సాంప్రదాయమానంగా పట్టు వస్త్రాలను పల్లకీలో తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి అమ్మవారి ఘటాలను ఆలయం నుండి కోటలోనికి తీసుకువెళ్లి పూజలు జరిపిస్తారు. సిరిమాను సంబరం రోజున ఆలయ అర్చకులు అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానును అధిరోహిస్తారు. సిరిమాను ఊరేగింపులో మొట్టమొదటిగా మంగళవాద్యాలు, పూర్ణ కుంభము, తరువాత అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా పాలధార వస్తాయి. వెనుకని గజపతుల రాజ చిహ్నంగా ఏనుగు, ఆ వెనుక ముత్తైదువులకు ప్రతిరూపంగా అంజలి రథము, ఆ వెంటనే జాలరివల, చివరిగా అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను వస్తాయి. 3 సార్లు అమ్మవారి కోవెల నుండి కోట వరకు ఈ సిరిమాను యొక్క ఊరేగింపు తిరుగుతోంది. సిరిమాను కోట వద్దకు వచ్చినప్పుడు కోటను రక్షించే కోట శక్తికి పొంగి బ్రొక్కుతుంది. ఈ సిరిమాను తయారీలో ఏ విధమైన ఇనుప మేకులు ఉపయోగింపబడవు. అలనాడు పైడిమాంబ రథసారథి అయిన పతివాడ అప్పలనాయుడు గారి వంశస్థులే ఈ ఆలయ అర్చకులుగా సిరిమాను అధిరోహిస్తారు. కళ్యాణ తిలకం దిద్ది పూజా విధులతో అర్చించి అర్చక స్వామిని సిరిమానుపై కూర్చోబెట్టి పట్టు వస్త్రాలతో కడతారు. వారి చేతిలో ఒక విసనకర్ర, ఒక అద్దం ఉంచడం సంప్రదాయం. సిరిమాను ఊరేగే సమయంలో భక్తులందరూ దారికి ఇరువైపులా నిలబడి అరటి పళ్ళను అమ్మవారికి నివేదనగా విసరడం ఆనవాయితీ. పురాతన సంప్రదాయానికి ఆలవాలమై విజయనగర సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమై అమ్మవారి కృపను అందరికీ అందజేసే సాధనమైన ఈ సిరిమానోత్సవ సంబరాన్ని మీరెల్లరూ కళ్ళారా తిలకించి అమ్మవారి అనుగ్రహాన్ని నిండుగా పొందాలని కోరుకుంటూ శుభమస్తు.